హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ ఎపిసోడ్ 19. తన తాతయ్య కోసం ఐలాండ్కి వెళ్ళిన అనురాగ్ని మిహిరని రౌండప్ చేసి బెదిరిస్తారు కిడ్నాప్ చేసిన వ్యక్తులు. దాంతో పరిగెత్తుకుంటూ మిహిర దగ్గరికి వచ్చిన అనురాగ్కి ఆమె కనిపించకపోవడమే కాకుండా కాస్త దూరంలో ఒక గుంపు కనిపించింది. దాంతో అక్కడ ఉందనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అనురాగ్. అతను ఊహించినంటే ఆ గుంపు మధ్యలో కళ్ళు తిరిగి పడిపోయి ఉంది మిహిరా. ఆమెను చూసి షాక్ అయిన అనురాగ్ మిహిరా మిహిరా అంటూ హడావుడిగా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను తట్టి లేపడానికి ట్రై చేశాడు. కానీ మిహిరా లేవలేదు. వెనకే వచ్చిన సుబ్బు కూడా అది చూసి షాక్ అవుతూనే అరే మిహిర్కేమైందిరా అని అడిగాడు. అదే తెలియడం లేదు సుబ్బు, కళ్ళు తెరవడం లేదు, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా అని అంటూనే మిహిరను 2 చేతులతో ఎత్తుకున్నాడు అనురాగ్. ఇద్దరు పరిగెత్తుకుంటూ ఆమెను దగ్గరలోని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్ మిహిరను చెకప్కి తీసుకువెళ్లారు. ఆమెకి ఏమైందోనని టెన్షన్తో సుబ్బు అనురాగ్ బయటే వెయిట్ చేస్తున్నారు. ఇంతలో అనురాగ్ ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసిన అతను నువ్వు మిహిరనేం చేశావు అని వెంటనే ఆవేశంగా అడిగాడు. హహ, కంగారు పడుకు, ఇంకా నేనేం చెయ్యలేదు. పాపం నా దగ్గర గన్ చూడగానే ప్యానిక్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది అని వెటకారంగా అన్నాడు ఆ వ్యక్తి. ఆ మాటతో ఇరిటేట్ అవుతూ అసలు నీకేం కావాలి, నువ్వెందుకు మా అందరి లైఫ్తో ఇలా ఆడుకుంటున్నావు అని ఆవేశంగా అడిగాడు అనురాగ్. నాకు నీ నుండి ఏమీ వద్దు, నా దగ్గరున్న మీ తాతయ్యని ఎలా ప్లాన్స్ వేసి విడిపించుకుంటావో చూడాలని ఆశగా ఉంది, అందుకే కిడ్నాప్ చేశాను అని వెటకారంగా అన్నాడు ఆ వ్యక్తి. మా నుంచి ఏమీ ఆశించకుండా నువ్వు మా తాతయ్యని ఎందుకు కిడ్నాప్ చేస్తావు? ఖచ్చితంగా దీని వెనక ఏదో కారణం ఉంది, ముందు విషయం ఏంటో చెప్పు అని అడిగాడు అనురాగ్. కదా, ఏ కారణం లేకుండా కిడ్నాప్ చేయడానికి మేమేమైనా పిచ్చోళ్ళమా? మాకు కావాల్సింది మీ తాతయ్య దగ్గరే ఉందిలే. నువ్వు మాత్రం మీ తాతయ్యను వెతకడం మానేసి నీకు విడాకులిచ్చిన భార్యని, నీ ఫ్రెండ్ని, నీ ఫ్రెండ్ గాడి లవ్వర్ని కూడా జాగ్రత్తగా చూసుకో అని వెటకారంగా అంటూ ఫోన్ కట్ చేశాడు ఆ వ్యక్తి. అతని మాటలకు అనురాగ్కు పిచ్చ కోపం రావడంతో పిడికిలు బిగించి పక్కనే ఉన్న గోడకేసి బలంగా కొట్టాడు. అది చూసిన సుబ్బు అతని చేయి పట్టుకొని ఆపుతూ రే ఏమైందిరా, ఎవరు ఫోన్లో, అసలేం జరుగుతుంది అని అయోమయంగా అడిగాడు. నేనేం జరగకూడదనుకుంటున్నానో అదే జరుగుతుంది. అసలు డివోర్స్ ఇచ్చాక మన పని మీద మనం వస్తుంటే ఇదే వైపుకి నువ్వు మిహిర్కి ఎందుకు టికెట్స్ బుక్ చేశావు అని విసుగ్గా అడిగాడు అనురాగ్. ఆ మాటతో మీ ఇద్దరినీ కలపాలనే అలా చేశానురా, నేను అలా చేయడం వల్ల ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందా ఏంటి అని ఇన్నోసెంట్గా అడిగాడు సుబ్బు. ఈ అమాయకత్వానికి ఏమీ తక్కువ లేదు, కానీ ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ నీకు, నీతో పాటు మిహిరకి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి. అది చాలదన్నట్టు హరిణి గురించి కూడా వాడికి తెలిసిపోయింది. ఇప్పుడు తనను కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇంతకీ హరిణి ఇప్పుడు ఎక్కడుంది అని అడిగాడు అనురాగ్. ఆ మాటకు సుబ్బు కంగారు పడిపోతూ అసలు తను ఎక్కడుందో తెలియడం లేదు అనురాగ్, నన్ను చూస్తేనే తూనీగిలా పారిపోతుంది, ఇక తనని నేనింకెక్కడ పట్టుకునేది అని అన్నాడు సుబ్బు. ముందు తనకి కాల్ చేయి సీరియస్గా అన్నాడు అనురాగ్. తను నా కాల్ లిఫ్ట్ చేయడం లేదురా దీనంగా చెప్పాడు సుబ్బు. లిఫ్ట్ చేయడం లేదంటే కుదరదు, వెంటనే కాల్ చేయి, లేదంటే తను రిస్క్లో పడుతుంది అని అన్నాడు అనురాగ్. ఆ మాటతో సుబ్బు వెంటనే తన మొబైల్ తీసి హరిణకి కాల్ చేశాడు. అప్పటికే మిహిరతో సుబ్బు కలిసి కూర్చోవడం, వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి వీడికి ఒకరిద్దరు కాదు, ముగ్గురైనా సరిపోదు, ఆ అమ్మాయిని తీసుకుని ఏకంగా ఐలాండ్ టూర్కే వచ్చాడు. నేను ఇంతమందిని చూశాను, ఇంకా నాకు తెలియకుండా ఎంతమంది ఉన్నారో అని లోపలే రగిలిపోతూ ఉంది హరిణి. అదే సమయంలో సుబ్బు నుంచి కాలు వస్తూ ఉండడంతో చిరాగ్గా కట్ చేసి అవాయిడ్ చేస్తోంది. చూడు, కాల్ లిఫ్ట్ చేయడం లేదు, ఆ మేడంకి నన్ను అనుమానించడం, టార్చర్ చేయడం మాత్రమే తెలుసు అంటూ మరొకసారి కాల్ చేశాడు సుబ్బు. అయినా కూడా హరిణి ఆ కాల్ లిఫ్ట్ చేయడం లేదు. దాంతో వెంటనే తన నెంబర్ నుంచి కాల్ చేశాడు అనురాగ్. ఆ నెంబర్ కూడా తన దగ్గర ఉండడంతో ఖచ్చితంగా సుబ్బునే అనురాగ్ ఫోన్ నుంచి కాల్ చేస్తున్నాడు అనుకొని కాల్ లిఫ్ట్ చేయలేదు హరిణి. దాంతో అసలే చిరాగ్గా ఉన్న అనురాగ్కి ఆమె అలా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకా చిరాకు కోపం వస్తున్నాయి. కానీ సిచ్యువేషన్ తెలియని ఆమె మీద కోపం చూపించలేడు కనుక వెంటనే నేను అనురాగ్ని కాల్ చేస్తున్నాను, అర్జెంటుగా ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయి హరిణి అని మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ చూడగానే హరిణి నిజంగానే అనురాగ్గా, లేదంటే
సుబ్బునే కాల్ లిఫ్ట్ చేయాలని ఇలా చేస్తున్నాడా అని ఒక క్షణం ఆలోచించి, ఒకవేళ సుబ్బు అయితే వెంటనే కాల్ కట్ చేసేస్తాను అని అనుకొని ఆమె తిరిగి అనురాగ్ నెంబర్కి కాల్ చేసింది. అనురాగ్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హరిణి ఎక్కడున్నావు అని అడిగాడు. మీరున్న ఐలాండ్లోనే ఉన్నాను. ఎందుకు? మీ ఫ్రెండ్ అడగమన్నాడా రాగ్ అని అంది హరిణి. లేదు, నేనే అడుగుతున్నాను. ఐలాండ్లో ఎక్కడ స్టే తీసుకున్నావు? నీ రూమ్ ఎక్కడా అని అడిగాడు అనురాగ్. దాంతో తన రూమ్ అడ్రస్ చెప్పింది హరిణి. సరే, నేను ఇక్కడికి దగ్గరలోనే హాస్పిటల్లో ఉన్నాను. ఉన్న పలంగా ఇక్కడికి వచ్చేసి లొకేషన్ షేర్ చేస్తున్నాను అని అన్నాడు అనురాగ్. ఆ మాట వినగానే కంగారు పడిపోతూ, హాస్పిటల్ ఏంటి? ఎందుకు అక్కడున్నావు? సుబ్బుకి మళ్ళీ ఏమైనా అయిందా అని కంగారుగా అడిగింది హరిణి. అదేం లేదులే, నువ్వు ముందు హాస్పిటల్ దగ్గరికి రా అని చెప్పి కాల్ కట్ చేసి ఆమెకు లొకేషన్ షేర్ చేశాడు అనురాగ్. అతని మాటలు వింటూ, పొట్టిది, నేను కాల్ కట్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, నువ్వు కాల్ చేసి రమ్మనగానే ఊపుకుంటూ వస్తుందా అని పళ్ళు కొరుకుతూ అడిగాడు అనురాగ్. ఖచ్చితంగా వస్తుంది, కానీ తను ఇక్కడికి వచ్చాక నువ్వు పిచ్చి వేషాలు వేకు. ఇప్పుడు నీకు మిహిరకే కాదు, తనకి కూడా థ్రెట్ ఉంది అని అన్నాడు అనురాగ్. అసలు ఇదంతా ఏంట్రా? నిన్నిలా టెన్షన్ పెట్టే దమ్ము ఎవరికుంది? తాతయ్యని కిడ్నాప్ చేసింది ఎవరు అని అడిగాడు సుబ్బు. అదే అర్థం కావడం లేదురా. తాతయ్యతోనే పని ఉంది అంటున్నారు. అంటే వాళ్ళు తాతయ్య ద్వారానే ఏదో లాభం పొందాలని అనుకుంటున్నారు. కాబట్టే తాతయ్యని ఏమీ చేయరు. కానీ ఇన్ని రోజులైనా తాతయ్య వాళ్ళకి కావలసింది ఇవ్వలేదంటే అది ఖచ్చితంగా ఇవ్వకూడనిదే అయ్యుంటుంది. దానికోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయడనిపిస్తుంది. సో ఖచ్చితంగా తాతయ్య ఎక్కడున్నాడో కనుక్కొని మనం సేఫ్గా తనని కాపాడాలి అని అన్నాడు అనురాగ్. ఇంతలో లోపల నుంచి డాక్టర్ బయటికి రావడంతో ఇద్దరూ ఒకేసారి అతని దగ్గరికి వెళ్లారు. మీరకు ఏమైంది డాక్టర్ అని అడిగాడు సుబ్బు. నథింగ్, తను దేనినో చూసి ప్యానిక్ అయింది అంతే, అంతకుమించి నో ప్రాబ్లం. సెలైన్ పెట్టాను అండ్ బాడీ కూడా ఫుల్ డిహైడ్రేటెడ్గా ఉంది. సో ఈరోజు రేపు ఇక్కడే ఉంచడం బెటర్. కాసేపట్లో రూమ్కి షిఫ్ట్ చేస్తారు, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. ఆ మాటలు విన్న అనురాగ్ విసుక్కుంటూ, అసలు ఈ మిహిరకేమైనా మెంటలా? సరిగ్గా ఫుడ్ తినదు, వాటర్ తాగదు. నా దగ్గరున్నప్పుడు సాంప్రదాయని సుప్పిని అనే రేంజ్లో ఉండేది. బయటికొచ్చాక ఆ డ్రింక్ చేయడం ఏంటి, ఆ నాన్ వెజ్ అలా లాగించడం ఏంటి, అసలు ఎందుకు హెల్త్ మీద కొంచెం కూడా కాన్సన్ట్రేషన్ తీసుకోవడం లేదు అని విసుక్కుంటూ అన్నాడు అనురాగ్. మేబీ తనకేదో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లున్నాయి అనురాగ్, అందుకే తన హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం లేదు అని బోరగా అనురాగ్ని చూస్తూనే అన్నాడు సుబ్బు. అసలు తనకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? కావలసినన్ని డబ్బులు ఇచ్చాను కదా, హ్యాపీగా తిని ఎంజాయ్ చేయకుండా ఇలా హెల్త్ పాడు చేసుకుంటూ ఉంటే ఇదంతా అవసరమా అని అన్నాడు అనురాగ్. మనసులో బాధుంటే తను మాత్రం ఏం చేస్తుంది రాగ్? ఆ బాధను మర్చిపోవడానికే ఇలా అన్లిమిటెడ్గా తింటుంది, ఇష్టం వచ్చినట్లు తాగుతుంది అంటూ మిహిరకు సపోర్ట్గా మాట్లాడాడు సుబ్బు. ఆ మాటతో సీరియస్గా అతని వైపు చూశాడు అనురాగ్. ఎందుకురా అలా చూస్తున్నావు? నేను చెప్పింది నిజం కాదా అని అన్నాడు సుబ్బు. లిజన్ సుబ్బు, దేనికైనా ఒక కారణం ఉంటుంది. అయినా నేను పెళ్లి చేసుకునేటప్పుడే చెప్పాను 1 ఇయర్లో డివోర్స్ ఇస్తానని. తను ప్రిపేర్ అయి ఉండాలి కదా. అయినా అప్పుడు తను ఒప్పుకొనే పెళ్లి చేసుకుంది కదా. ఇప్పుడేమో మీ ఇద్దరూ కలిసి నన్ను బ్లేమ్ చేస్తే ఎలా అని సీరియస్ అయ్యాడు అనురాగ్. అవుననుకో, కానీ ఈ 1 ఇయర్లో నువ్వు తనతో ఎలా ఉన్నావో తెలుసా? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ప్రేమికుడిలా ఉన్నావు. ఎంత ప్రేమను పంచావో నీకంటే తనకే బాగా తెలుసు. తనే లోకంగా ఉన్నావు. అలాంటప్పుడు ఇలా నువ్వు సడన్గా డివోర్స్ ఇస్తావని తను మాత్రం ఎలా అనుకుంటుంది? నువ్వే చెప్పు అని అన్నాడు సుబ్బు. అయితే ఇప్పుడేంటి, నువ్వు నన్ను పాయింట్అవుట్ చేస్తున్నావా అని కోపంగా అడిగాడు అనురాగ్. లేదు, ఏ కారణం లేకుండా నువ్వు ఏమీ చేయవని నాకు తెలుసు. కానీ నువ్వు మిహిరని ప్రేమిస్తున్నావా లేదా అది మాత్రం చెప్పు అని అన్నాడు సుబ్బు. ఆ మాటతో, నేను తనని ప్రేమిస్తే మళ్ళీ మాయని ఎలా పెళ్లి చేసుకుంటాను? లేదు కదా. నాకు మిహిరపై ప్రేమ లేదు, ఏమీ లేదు. కేవలం రెస్పాన్సిబిలిటీ మాత్రమే ఉంది. మా ఇద్దరి మ్యారేజ్ లైఫ్ డివోర్స్తోనే అయిపోయింది. ఇక దీని గురించి ఇంత డిస్కషన్ అవసరం లేదు. తన లైఫ్ తనది, నా లైఫ్ నాది. బట్ ఇప్పుడు తనకు థ్రెట్ ఉంది కనుక తను కూడా మనతో పాటే ట్రావెల్ చేస్తుంది అని చెప్పి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనురాగ్. వెళుతున్న అతన్నే చూస్తూ, రే, నీకు తనంటే చాలా ఇష్టంరా.
కానీ అది ఒప్పుకోవడానికి ఈగో అడ్డొస్తుంది కదా అని అనుకుంటూనే పక్కకి చూసేసరికి వాళ్ళకి కాస్త దూరంలో వీల్చైర్లో కూర్చొని ఉన్న మిహిర కనిపించింది. ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఏడవకుండా ఉండడానికి చాలా గట్టిగా ట్రై చేస్తోంది. ఇప్పటి వరకు ఆమెలో ఏదో మూల తనంటే రాఘకి ఇష్టమని, తన మీద ప్రేమ ఉందని, ఎప్పటికైనా తామిద్దరూ మళ్ళీ ఒక్కటవుతారని ఉన్న చివరి ఆశ కూడా పోయినట్లు అనిపించింది. ఇంతలో సుబ్బు ఆమెను చూసి హడావుడిగా ఆమె దగ్గరకు వెళ్ళి, ఏ మిహిరా, నువ్వు దీని గురించి కంగారు పడకు. వాడేదో కోపంలో అన్నాళ్లే, కానీ వాడికి నువ్వంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం లేకపోతే నీకోసం ఐలాండ్ నుంచి ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వస్తాడు అని నచ్చచెబుతూ అన్నాడు. ఆ మాటకు మిహిర విరక్తిగా నవ్వుతూ, నాకు అనురాగ్ గురించి తెలీదా ఏంటి? సాటి మనిషికి కష్టం వస్తే ముందుండి హెల్ప్ చేయడం రాఘకి ఎప్పటినుంచో అలవాటు. ఇప్పుడు కూడా నాకు అలానే హెల్ప్ చేశాడు. దాన్ని అడ్డుపెట్టుకొని నేను అడ్వాంటేజ్ తీసుకుంటానేమోనని తన భయం. బట్ నేను అలా ఏం చెయ్యనులే. ఇది మీ ఫ్రెండ్తో చెప్పు సుబ్బు అని చెప్పిన మిహిర తలపైకెత్తి తన వెనకే ఉన్న నర్స్ వైపు చూసింది. దాంతో నర్స్ ఆ వీల్చైర్ తోసుకుంటూ ఆమెను రూంలోకి తీసుకువెళ్ళింది. అదంతా చూసి, దేవుడా, ఏదో విధంగా వీళ్ళిద్దరిని కలుపుదామనుకుంటే ఇంకా ఇంకా దూరం అవుతున్నారు. ముందు అసలు వీళ్ళిద్దరూ ఇంత దూరం కావడానికి కారణం ఆ మాయ. అసలు తను ఏం చేయాలనుకుంటుందో అర్థమే కావడం లేదు అని కోపంగా మొబైల్ తీసి మాయకి ఫోన్ చేశాడు సుబ్బు. ఫోన్ రింగ్ అవుతుంటే అతనిలో అసహనం అంతకంతకు పెరుగుతోంది. ఇంతలో అవతలి వైపు మాయా కాల్ లిఫ్ట్ చేయడంతో, ఎక్కడ చచ్చావు మాయా? ఎందుకు వీళ్ళిద్దరు లైఫ్తో ఇలా ఆడుకుంటున్నావు అని ఆవేశంగా అడిగాడు సుబ్బు. ఇప్పుడేమైందని అలా మాట్లాడుతున్నావు? అయినా ఎవరు లైఫ్తో ఆడుకున్నారు? నేను రాగ్ ఎంతలా ప్రేమించుకున్నావో నీకు తెలీదా? అలాంటిది మా లైఫ్లోకి వచ్చిన మూడో పర్సన్ని పంపించాల్సిన నువ్వే ఇలా మాట్లాడుతున్నావేంటి సుబ్బు అని సీరియస్గా అంది మాయా. అరే మాయా, వాళ్ళిద్దరికీ ఆల్రెడీ పెళ్ళైపోయింది. వాళ్ళిద్దరూ చాలా ఇష్టపడుతున్నారు. ఫిజికల్గా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు నువ్వు ఎప్పుడో ప్రేమించిన కారణంతో వాళ్ళ మధ్యలోకి రావడం కరెక్ట్ కాదు అని అన్నాడు సుబ్బు. మా ఇద్దరి మధ్యలోకి ఆ అమ్మాయి వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోయింది. దానికి నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? అయినా నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, నీ లిమిట్స్లో నువ్వుండు సుబ్బు. నువ్వు నీ బాస్కి ఫ్రెండ్వేమో, కానీ నీ బాస్కి కాబోయే వైఫ్కి మాత్రం ఫ్రెండ్వి కాదు. సో కంట్రోల్గా మాట్లాడు. అండ్ ఈవినింగ్ ఫ్లైట్కి నేను అక్కడ ల్యాండ్ అవుతాను, వచ్చి పికప్ చేసుకో అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది మాయా. ఆ మాట విన్న సుబ్బు, వాట్, ఇప్పుడు ఈ మెంటల్ ఇక్కడికి వస్తుందా? ఇది గనక వస్తే ఇక వీళ్ళిద్దరి మధ్య దూరం శాశ్వతమవడం ఖాయం. ఇప్పుడేం చేయాలి అని నెత్తి పట్టుకున్నాడు సుబ్బు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్ స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి.